వానలో దడుస్తూ యూరియా సరఫరా కేంద్రాల ముందు రైతులు ఇప్పుడు క్యూలు కడుతున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు బార్లు తిరుగుతూ మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వీడియోలలో కూడా చెప్పులుంచిన దృశ్యాలు, అక్కడ వాళ్ళ కార్డులుంచిన దృశ్యాలు, ఇక రాస్తారోకోలు, అటు మొత్తం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు యూరియా కొరత ఉంది అని చెప్పి మొత్తంగా ప్రభుత్వాలు అటు సెంట్రల్ గవర్నమెంట్ను విమర్శిస్తుంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఇప్పటికే మేము తగిన యూరియాని అక్కడ రాష్ట్రాలకు సరఫరా చేశాము అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కూడా ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారు. కానీ ఈ నిందల ప్రకారం మనం చూస్తే ఎవరైనా సరే ఇక్కడ స్టేట్ గవర్నమెంటు మాకు యూరియా సరిగ్గా సరఫరా చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తుంది. కానీ ఇక్కడ మరి ఎందుకు డిమాండ్ సర్వే నెంబర్లు ఆల్రెడీ సర్వే నెంబర్లతో సహా ఈ యూరియాని బ్యాగుల్లో పెట్టి రాష్ట్రానికైతే కేంద్రం పంపిస్తుంది. మరి ఎందుకు ఈ సర్వే నెంబర్లని ఇక్కడ బహిర్గతం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వము? మరి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇన్నిగానం అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి మేము సప్లై చేశాము అని వాళ్ళు బహిరంగంగా వచ్చి చెప్తున్నప్పటికీ మరి ఎందుకు మేము డిమాండ్ సర్వే నెంబర్లతో సహా ఏ రాష్ట్రాలకు ఎంత సప్లై చేశాము ఇప్పటి వరకు అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనేది మెయిన్గా ఇక్కడ చర్చనీయాంశంగా అవుతుంది. అయితే రైతులు ఏదైనా సరే పొలంలో ముందుగా వాళ్ళు ఇప్పటికే వర్షాలు పడ్డాయి, మంచి పంటలు వస్తాయని చెప్పి ఒకవైపు రైతులు ఆనందంతో ఉంటుంటే, ఇదే సమయంలో కరెక్ట్గా ఇక్కడ యూరియాకు సంబంధించి పూర్తిగా సరఫరా నిలిచిపోయింది అని చెప్పి వాళ్ళ పంటలు అంటే ఆరుగాలం పండించిన పంటలు చేతికొచ్చే పరిస్థితి కూడా లేదు అంటూ రైతులు మళ్ళీ ఆత్మహత్యలే శరణ్యమా మాకు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నెలకొని ఉంది. ముఖ్యంగా ఇక్కడ యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ కానీ, సింగిల్ సూపర్ ఫెర్టిలైజర్ కానీ, డైమోనియం ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాలకు సప్లై చేయాల్సి ఉంటుంది. రైతులు ముందుగా పొలంలో ఏదైతే సాగు చేసేటప్పుడు వాళ్ళకు కావాల్సిన ఆ పొలానికి కావాల్సిన సాంద్రత కోసము మెయిన్గా ఇక్కడ యూరియాని ఉపయోగిస్తారు. ఇక మొక్క పెరుగుదలలో మెయిన్గా బలం చేకూరాలి మొక్కకు అని చెప్పి ఇక్కడ డిఏపిని వాడడం, ఇక కాంప్లెక్స్ ఫెర్టిలైజర్లు ఇవన్నీ కూడా 5 రకాల ఏవైతే ఈ యూరియాకి సంబంధించి ఫెర్టిలైజర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా 5 రకాలు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు సప్లై చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే కనుక మనము ఇక్కడ ఏదైతే యూరియా కంటైన్స్ 46% నైట్రోజన్ ఇక్కడ కంటైన్ చేస్తుంది. కాబట్టి మెయిన్గా మొక్కల పెరుగుదలలో ఈ యూరియా అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైతులు తమకు ఖచ్చితంగా యూరియాని సప్లై చేయాలి అంటూ ఒకవైపు డిమాండ్లు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం ఈ 2 రాష్ట్రాల గురించే మాట్లాడుకుంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణది మాట్లాడితే ఇక్కడ తెలంగాణలో 9.8 లక్షల టన్నులు మేము రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తాము అని చెప్పి కేంద్రం ముందుగా ఒక హామీ అయితే ఇచ్చింది. ఆ తర్వాత ఆ హామీని ఫిబ్రవరిలో ఒక హామీ ఇచ్చి తర్వాత ఏప్రిల్లో అంటే ఇప్పుడు పంటలు పండే మూమెంట్కు సంబంధించి కేవలం 8.3 లక్షల టన్నులను మేము సరఫరా చేస్తాము అని చెప్పి కేంద్రం చెప్పగా, రాష్ట్రానికి వచ్చింది మాత్రం ఇప్పటి వరకు 5.3 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ 5 రకాల ఫెర్టిలైజర్లు. ఇక్కడ ఏపీ కూడా సేమ్ అదే యూరియా ఫెర్టిలైజర్లకు సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి యూరియా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుందా, బ్లాక్ అంటే కేంద్రం సరఫరా చేస్తున్న యూరియా ఎందుకు రైతుల వరకు చేరట్లేదు అనే విషయంలో కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక సర్వే నిర్వహించాలి. ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ ఉందో వాటన్నిటిపైన కూడా ఇమ్మీడియట్గా రైడ్ చేసి ఆ ప్రొవైడ్ అంటే అక్కడ వచ్చినటువంటి దొరికిన యూరియాని రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు చంద్రబాబు నాయుడు మెయిన్గా తమ కింద ఉన్నటువంటి అధికారులను కూడా ఆదేశించారు. ఇక్కడ కేవలం ఏపీ తెలంగాణనే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా అంటే కేవలం ఈ రాష్ట్రాలే కాదు, ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే దేశవ్యాప్తంగా కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యూరియా కొరత ఉంది అని చెప్పి మెయిన్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇండియాలో అంటే అన్ని రాష్ట్రాలకు యూరియా సప్లై చేయాలంటే మెయిన్గా దేశవ్యాప్తంగా 410 లక్షల టన్నుల యూరియా అనేది ఇక్కడ ప్రొడక్షన్ జరగాలి.
ఈ జరిగితేనే అన్ని రాష్ట్రాలకు కావాల్సిన డిమాండ్ మేరకు సప్లై చేసే అవకాశాలు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మెయిన్‌గా చూసుకుంటే ఈ 410 లక్షల టన్నుల్లో 15-30% మనము మెయిన్‌గా ఇతర దేశాల నుంచి భారతదేశము ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చైనా, యూఏఈ, సౌదీ అరేబియా గానీ, సోమాలి గానీ, ఖతార్ లాంటి దేశాల నుంచి మనము ఈ 15 నుంచి అంటే మొత్తంగా 410 లక్షల టన్నులలో ఇక్కడ 15-30% మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ నుంచి రావాల్సిన సప్లై రాక ఇప్పుడు దేశవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అయితే ఒకవేళ యూరియా అక్కడ నుంచి రావాల్సి ఉన్నప్పటికీ కూడా మనం కేవలం యూరియా అనే కాదు, ఒకవేళ మన దగ్గర కూడా ప్రొడక్షన్ చేసే కంపెనీలు ఉన్నాయి, కానీ మెయిన్గా కంపెనీలకు కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ రా మెటీరియల్ కూడా మనము ఇతర దేశాల నుంచి మెయిన్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ రా మెటీరియల్ కూడా రాక పూర్తిగా ఇప్పటికే ఈ యూరియా కొరత ఏర్పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే 2022లో ప్రధాని నరేంద్ర మోడీ ఒక మాట మాట్లాడారు. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇక్కడ భారతదేశ వ్యాప్తంగానే 30% ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 2025 వరకు అంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ జరగకుండా భారతదేశంలోనే యూరియా కానీ మిగతా డిఏపి కానీ ఇంకా ఫెర్టిలైజర్స్ ఏవైనా కూడా ఇక్కడే తయారు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అది 2025 వరకు మొత్తం భారతదేశ వ్యాప్తంగా యూరియా అనేది ఇక్కడే తయారయ్యేలాగా మేము మెయిన్గా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం కొన్ని కంపెనీలు ఇప్పటికీ కూడా పూర్తిగా పనిచేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సిఎఫ్సిఎల్ ఇది గడేపన్లో ఉంది. ఇది 3.2 మిలియన్ టన్నులు ఎవ్రీ సంవత్సరము ఇక్కడ యూరియా అనేది తయారు చేయాలి, కానీ ఈ కంపెనీ కూడా పూర్తిగా ఆగిపోవడం. తర్వాత ఆర్ఎఫ్సిఎల్ రామగుండం మన దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ దగ్గర ఉన్నట్టు రామగుండంలో కూడా ఇక్కడ కూడా డిఏపి యూరియాకి సంబంధించిన ఇక్కడ ప్రొడక్షన్ ఉంటే కూడా అది కూడా 1.27 మిలియన్కి సంబంధించి ఆ ప్రొడక్షన్ కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇది ఏవైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలో సరైన వర్కర్స్ లేక అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం సరైన సమయంలో వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ రాక ఇక్కడ చాలా వరకు కంపెనీలు కూడా మూతపడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి మెయిన్గా యూరియా కొరతకు ఇది ఒక రీజన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఉన్న యూరియాని కూడా కొన్ని న్యూస్లలో షార్టేజ్గా ఉంది అని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మెయిన్గా ఉన్న యూరియాని కొంతమంది బ్లాక్ మార్కెట్గా చాలా మంది వరకు ఒక సిండికేట్గా ఏర్పడి తమ దగ్గర ఈ వచ్చిన యూరియాని కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఎప్పుడైతే ఎక్కువ రేటుకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి కూడా రావడానికి మెయిన్ కారణం. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. అది ఎప్పటికప్పుడు గనక రైడ్స్ చేస్తే గనక ఇక్కడ బ్లాక్ మార్కెట్ని గనక పూర్తిగా నిరోధిస్తే గనక యూరియా కొరత ఏర్పడడానికి అవకాశాలు ఉండవు అనేది కూడా మెయిన్ పాయింట్గా అయితే చెప్పుకోవచ్చు. అయితే మెయిన్గా చూసుకుంటే మనకు యాక్చువల్గా కావాల్సింది ఫ్యాక్ట్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఏపీకి 31 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం అవసరం ఉంటుంది. ఇక తెలంగాణకు 20 లక్షల టన్నుల యూరియా కంపల్సరీ అవుతుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ దీనికి ప్రకారం ఈ రెండు రాష్ట్రాలు కూడా నెసెసరీ ఫెర్టిలైజర్స్ని ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ టోటల్గా చూసుకుంటే కనుక 30-40% ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళే ప్రొడ్యూస్ చేసి 70-60% ఏమో ఇంపోర్ట్ చేసుకోవాలి, వేరే దేశ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రొడక్షన్ కూడా ఆగిపోవడంతో మెయిన్గా ఈ యూరియా కొరత ఏర్పడింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ 50% ఏమో వచ్చిన యూరియాని పబ్లిక్ ఇస్తుంటే మిగతా 50% ఏమో ప్రైవేట్ అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ఫెర్టిలైజర్ షాప్లకు కానీ వాటికి కానీ సరఫరా చేస్తుండడంతో రైతులు కూడా మెయిన్గా ఆ ఫెర్టిలైజర్ షాప్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ బిజినెస్ మ్యాన్ స్ట్రాటజీ కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక యూరియా బ్యాగ్ని ప్రైవేట్లో దాదాపుగా 250 రూపాయలు ఎక్స్ట్రాకు డబ్బులు అంటే యూరియా బ్యాగ్ పైన 250 రూపాయలు ఎక్స్ట్రా వేసి తీసుకుంటుంటే డిఏపి మీద 200 రూపాయలు ఎక్స్ట్రా లాభార్జనతోటి తర్వాత అదర్ ఫెర్టిలైజర్స్ మీదనేమో 250 నుంచి 150 అంటే దాన్ని బట్టి ఆ రకాన్ని బట్టి ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇక 1 బ్యాగ్ యూరియా 260 రూపాయలకు నుంచి ఉంటే గనక దాన్ని
బయట మార్కెట్లో 450 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఫెర్టిలైజర్ బ్యాగ్ ఏమో తీసుకోవాలి. ఒకవేళ ప్రైవేటు షాప్‌లోకి వెళ్లి ఫెర్టిలైజర్ బ్యాగ్ కావాలి, మాకు యూరియా కావాలి అని రైతులు అడిగితే గనక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పురుగుల మందులు కొనాలి అని చెప్పి వాళ్ళు కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి ఉండడం. అంటే ఆ పురుగుల మందేమో మళ్ళీ 150 రూపాయలు దానికి ఛార్జ్ చేస్తారు. తర్వాత ఫెర్టిలైజర్‌కి బ్యాగ్‌కు దాని కాస్ట్ ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ రైతులు ఇది అవసరం లేకున్నా కూడా ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి యూరియా కోసం వస్తుంది. ఇక్కడ ఒక మన ప్రైవేట్ సర్వే ప్రకారం చూసుకుంటే గనక ఒక ఏపీ తెలంగాణ వ్యాప్తంగానే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల స్కామ్ కేవలం యూరియా మీదే జరుగుతుందంటే మీరు ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే ఇక్కడే రాష్ట్రాలు ఎందుకు ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక్కడ ప్రైవేటుకు కాకుండా పబ్లిక్ అండర్‌టేకెన్ బ్యాంక్స్ ఉంటాయి. వాటికి గనక ఈ ఏదైతే యూరియా ఉందో ఆ 50% అక్కడ ప్రైవేట్ ఏజెన్సీలకు కాకుండా ఇక్కడ అండర్‌టేకింగ్ బ్యాంక్స్‌కి ఇస్తే గనక, లేదంటే రైతు భరోసా సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా దాదాపుగా 7,000 రైతు భరోసా సెంటర్లు ఉన్నాయి తెలంగాణలో. వీటికి గనక ఆ 50% ప్రైవేటుకు తరలించేవి గనక ఇక్కడ ఇస్తే గనక రైతులు ఇక్కడే తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళకే లాభం చేకూర్చాలనుకుంటే ఈ రైతు భరోసా సెంటర్లకు కానీ పబ్లిక్ టేకెన్ బ్యాంక్స్కి కానీ కేవలం యూరియా దాని మీద బ్యాగ్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా వేసినా కూడా అది కూడా ఒక ఇన్కమ్గా వస్తుంది. కానీ అదే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే గనక ఒక బ్యాగ్ మీద 250 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అంటే రైతులకు ఎంత అంటే ఇప్పటికే పంట రావడానికి చేతికి రావడానికి వాళ్ళు లక్షల్లో అప్పులు చేసి వాళ్ళు భుజాలపైన మోసుకుంటూ ఆ రైతులు పొద్దున్న లేసి రాత్రి వరకు కూడా 6 గాలం అంటే ఆ పంటని కాపాడుకోవడానికి వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయనేది మనందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో అప్పులు చేసి విత్తనాలు జల్లడం, ఆ తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ కోసము మళ్ళీ పొద్దున్నుంచి రాత్రి వరకు లైన్లలో నిలబడ్డాక ఆ ఫెర్టిలైజర్ దొరుకుతుందా దొరకదా? దొరికితే అది రీసెంట్గా మనం వీడియోలలో కూడా చూసాం. పొడి పొడి యూరియాని ఇవ్వడంతో అది ఎందుకు పనికిరాని యూరియాని మేము ఏం చేసుకోవాలి అని కూడా రైతులు లబోదిబోమని బాధపడుతూ ఏడుస్తున్న పరిస్థితులు కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు అలిగేషన్లు వేసుకుంటారు. రాష్ట్రమేమో కేంద్రం ఇవ్వలేదని, కేంద్రమేమో రాష్ట్రం ఇవ్వలేదని. కానీ రాష్ట్రము కేంద్రము రెండూ కలిసి గనక వాళ్ళిద్దరూ గనక కలిసి పనిచేసి ఎంత ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఎంత యూరియా ఇవ్వాలి, ఎంత డిఏపి ఇవ్వాలి ఒక రాష్ట్రానికి అని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించడం, దాంట్లో భాగంగా అంత యూరియా రాష్ట్రానికి పంపడం, ఆ రాష్ట్రానికి పంపిన యూరియా బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు వెళ్లకుండా రైతుల వరకే చేరే విధంగా ఇక్కడ రైతు భరోసా కేంద్రాల్లో కానీ, లేదంటే పబ్లిక్ సెక్టార్లు బ్యాంకుల్లో కానీ, లేదంటే స్వచ్ఛంద సంస్థల విషయంలో కానీ ఎక్కడో ఒక దగ్గర వాటిని పెట్టి రైతులకు సకాలంలో గనక అందిస్తే ఇక్కడ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రెండూ కూడా కలిసి గనక పనిచేస్తే రాబోయే రోజుల్లో ఈ యూరియా కొరత అనేది పూర్తిగా ఉండదు. ఇక మనం ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అనడానికి ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మనం మాట్లాడితే గనక ఒక స్కామ్ గురించి, భారీ స్కామ్ గురించి మాట్లాడాలి. ఈ యూరియాకు సంబంధించి 1996 మే 19వ తారీఖున దాదాపుగా 133 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక యూరియాకు సంబంధించి బస్తాలను ఇక్కడ సిబిఐ అధికారులు రైడ్లో పట్టుకున్నారు. అయితే ఈ కేసుని 2021 సంవత్సరంలో సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. ఆ 1996కు సంబంధించిన కేసు ఏమైంది, అది ఎంతమందిని అరెస్టు చేశారు అని. అంటే ఇక్కడ మనము ఒక్కసారి ఈ స్కామ్ల గురించి మాట్లాడుకుంటే అంటే 1990 అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా దోషులు ఎవరో వాళ్లకు కఠినమైన శిక్షలు కూడా వేయని పరిస్థితి ఇక్కడ మన దేశ చరిత్రలా చెబుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి స్కామ్లు జరగకుండా ప్రైవేట్ ఏజెన్సీల దగ్గరికి యూరియా వెళ్లకుండా ప్రైవేట్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళిన యూరియాని ఇమ్మీడియట్గా విజిలెన్స్ కానీ ఇతర అధికారులు కానీ ఇమ్మీడియట్గా రైడ్ చేసి ఇక్కడ యూరియాని గనక బ్లాక్ మార్కెట్ నుంచి గనక తప్పిస్తే రైతులు సుఖ సంతోషాలతో మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా వరకు వ్యవసాయం మానేసి ఆ పిల్లలు వ్యవసాయం మానేసి కూలీ పనులకు లేదంటే సిటీకి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో పనిచేస్తున్న 4-5 మంది రైతులు కూడా ఇలా యూరియా కొరతను ఇలా లేదంటే విత్తనాల కొరత అని మనం కనుక సృష్టిస్తే గనక రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా వ్యవసాయం గనక మానేస్తే మనం అడుక్కు తినాల్సిన పరిస్థితి, అడుక్కు తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. కాబట్టి స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి. యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించకుండా ఇప్పటికైనా జాగ్రత్తలు పాటించాలి అనేది మేము కోరుకుంటున్నాం.